నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరేంటి? మణి మేడం. మణి గారు. మీరు నన్ను మీ పేరు? సత్యనారాయణ నా పేరు. మీ పేరు సత్యనారాయణ. మీ పిల్లల? మా పిల్లలండి. ఏమైందండి, మీరు ఎందుకు ఇలా పడుకుని ఉన్నారు? టీబీ గట్టానండి. టీబీ అటాక్ అయిందా? బాబుని కూడా చదివించే స్థాయి లేకండి ఆపేసానండి. ఇప్పుడు నువ్వు చదవట్లేదు నాన్న? వెళ్ళలేదండి. ఇంకా హాల్ టికెట్ కూడా 7,000 రూపాయలు కావాలంటే నా దగ్గర డబ్బులు లేవు. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. కాలేజ్ సరిగ్గా వెళ్ళట్లేదా? సరిగ్గా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ప్రైవేట్ కాలేజీలో ఎందుకు జాయిన్ చేశారమ్మా? డబ్బులు ఎలా వస్తాయని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశారు? అంటే మా వాళ్ళు జాయిన్ చేస్తారు అక్కడండి. అంటే నేను ఇంకా డబ్బులు కట్టుకోలేని పరిస్థితి అండి. నేను తీసుకొచ్చేసానండి. ఇంకా బాబు బాగా చదువుతున్నాడు కదా అంటేనే అంటే చందాలేసి తీసుకుని వెళ్ళే తీసారు. ఎంతకని చందాలు వేసి ఇల్లు కట్టుకున్నారు, చందాలు వేసి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ప్రైవేట్ కాలేజీని ఎందుకు జాయిన్ చేశారని అడుగుతున్నాను. మరి ప్రైవేట్ కాలేజీలు ఎందుకు? గవర్నమెంట్ కాలేజీలు ఏంటి? గ్రూప్ ఏంటి? అంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళాను మేడం. అక్కడ ఫ్యాకల్టీ లేక ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు వెళ్తున్నావా పని? ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఎగ్జామ్స్ కదా మేడం, ప్రిపరేషన్ అనుకోవాలి. ఎగ్జామ్స్ ముందు రోజు వరకు కాలేజీలు ఉంటాయి. ఎవరికి చెప్తున్నా స్టోరీలు? ఉంటుంది మేడం, కానీ మేడం. చెప్పు. నువ్వు వెళ్ళట్లేదని చెప్పు. అంటే కాలేజ్ లేదని చెప్తే ఉన్నది మేడం కాలేజ్. బాబు వెళ్ళట్లేదండి. ఫీజు కట్టమన్నారు మేడం. ఫీజు కట్టలేదు. కాలేజీలో లేవని చెప్పేస్తున్నాడు ఏకంగా. కాలేజే ఉండదా నాన్న నువ్వు వెళ్ళనంత మాత్రాన? హాల్ టికెట్ కి డబ్బులు 7,000 కావాలన్నారు మేడం. కట్టలేదు. సరే అని నీకు ఇలా చదువు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఫీజు కట్టడం కూడా వేస్ట్. మరి ఇంకేదైనా వర్క్ చేసుకోవడం బెస్ట్ కదమ్మా. కాలేజ్కి ఇంట్రెస్ట్గా వెళ్తేనే. ఫీజు స్టార్టింగ్లో కట్టుంటారు కదమ్మా. స్టార్టింగ్ కట్టుంటారు కదండి. అయ్యా అంతవరకునండి. ఎక్కువ కట్టట్లేదండి నేను కూడా. అలాగైనా సరిపెట్టలేకపోతున్నానండి. వీళ్ళనే పోషించాలండి. మరి నేనే కష్టపడాలి. నేను కూడా ఇలాగ అయిపోయాను చూడండి మేడం. నేను కూడా ఇలా కష్టపడి వీళ్ళు పెద్దవాళ్ళు చేసి బట్టి ఏ పని ఉంటే ఆ పనికే పోతున్నాను మేడం. మేడం తప్పదు మేడం. బియ్యం అవి ఉన్నాయా? బియ్యం లేవా? అదండి ఇవ్వండి. కోట బియ్యం మామూలు జనరల్ గానే కోట బియ్యం వస్తాయి కదా, రూపాయేనా? రూపాయి. మరి అవి బియ్యం లేవని అంటావే? అంటే అవే తింటున్నాం మేడం. మరి అవే తినాలి. ఏవి తింటారు? ఇతనికి బాగలేని కాడి నుంచి ఇంకా అవి పెడితే కాళ్ళు కూడా రావట్లేదు మేడం. బియ్యం ఇస్తాను, తీసుకోండి అయితే. సరేనా? తీసుకోండి రాము. ఇవ్వండి మీకు బట్టలు. అరే మీ నాన్నగారికి పెట్టిరా. నీ ఫీజుకి డబ్బులు ఇస్తే వెళ్తావా కాలేజ్కి? చదువుకుంటా మంచిగానా? అరే తల్లి, ఇందులో ఏమున్నాయో ఒకసారి చూసి పక్కన పెట్టు. తెల్ల నూక, నూనె, పచ్చడి, చింతపండు, సోప్. ఇవి నిత్యావసర సరుకులమ్మా. వంట చేసి కొంచెం పెట్టండి. మీరు టైంకి మందులు వేసుకోండి, ఓకేనా? వేరే మందులు గట్ట ఏం వాడకండి. ఇంకా వేస్తే ఇంకొన్న కనీసం గొంతు విన్నానన్నా పిల్లలు కొంచెం కంట్రోల్లో ఉంటారు. మీరు బ్రతికుండాలి కొన్ని రోజులు, సరేనా? ఆడపిల్లకి తండ్రి అవసరం, తల్లి అవసరం. అందరూ మందులు వేసేసుకుంటుంటేనండి అన్నం ఎక్కలేదండి. మీకు ఒంట్లో ఓపిక ఉండాలి ఫస్ట్. ఆ అన్నం 2 రోజులు మానేశాను, గట్టిగా తింటున్నాను అనుకో. ఎంత అన్నం తింటున్నానండి. ఎంత అన్నం కూడా తినకుండా కాదు మందులు మానేసాక. సరే, నీ ఫీజుకి అయితే 7,000 రూపాయలు ఇస్తున్నాను నేను. ఫీజు కట్టేసుకో వెళ్ళి. అమ్మ బాబుకి ఫీజుకి నేను ఇస్తున్నాను. ఓకే మేడం. అలాగే ఇంకా ఏమైనా కావాలంటే కొనుక్కోండి. ఇంకొక 3,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. మొత్తంగా 10,000 రూపాయలు ఇస్తున్నాను మీకు నేను. సరేనా? పాపకి ఏమైనా కొనండి. 7,000 వాడికి, 3,000 తినికి. 10,000 రూపాయలు తీసుకోండి. సరేరా బంగారు తల్లి, నువ్వేం చదువుతున్నావు? 10th. ఓకే, బాగా చదువుకో. బాగా చదువుకుంటే నేను తీసుకెళ్ళి మంచిగా కాలేజీలో చేసి వైజాగ్లో చదివిస్తాను బాగా చదువుకుంటే. సరే అమ్మా, మీరు జాగ్రత్త. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ రా. నమస్తే.